హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ మిజైల్స్ని కొన్నాక చాలా దేశాలు బ్రహ్మోస్ కోసం క్యూలో ఉన్నాయి. నెక్స్ట్ ఇండోనేషియా అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే సడన్గా వియత్నాం బ్రహ్మోస్ డీల్ని సైన్ చేసింది. డీల్ సైన్ అయినప్పుడు ఇండియా కానీ వియత్నాం కానీ పబ్లిక్కి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పుడు మన డిఫెన్స్ సెక్రటరీ వియత్నాం ఆల్రెడీ డీల్ని సైన్ చేసింది, ఇండోనేషియాతో డీల్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉందని చెప్పారు. ఇండియా చైనాకి అగెనిస్ట్గా సౌత్ చైనా సీలో బ్రహ్మోస్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తుందని తెలిసిందే. అయితే కేవలం సౌత్ చైనా సీయే కాకుండా వేరే దేశాలు కూడా బ్రహ్మోస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో ఇప్పుడు బ్రహ్మోసే ముఖ్యమైన వెపన్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు ఒక మంచి లెసన్ని నేర్పించాయి. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్లే మిజైల్సే ట్రెండ్ అయింది. ఈ టైంలో సింధూర్లో బ్రహ్మోస్ పర్ఫార్మెన్స్ వల్ల అందరి చూపు మన ఫ్లాగ్షిప్ వెపన్ మీద పడింది. ఇంతకుముందు ఇంటర్నేషనల్ మార్కెట్లో యాంటీషిప్ మిజైల్స్ని కొనేటప్పుడు ఏ దేశమైనా 3 ఫ్యాక్టర్స్ని చూసింది. ఎంత దూరంలో దాడి చేయగలదు, వార్హెడ్ సైజ్ అంటే ఎంత డ్యామేజ్ చేయగలదు, ప్రైస్ ఎంత. కానీ ఇప్పుడు మనం ఈ మిజైల్ని ఒక మోడర్న్ వార్షిప్ మీద ఫైర్ చేస్తే అది ఎయిర్ డిఫెన్స్ని దాటి దాన్ని హిట్ చేయగలదా అని ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే వార్షిప్స్లో ఎయిర్ డిఫెన్స్ అనేది బాగా అడ్వాన్స్ అయింది. స్లోగా వెళ్లే సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ని ఎన్నిటిని ఫైర్ చేసినా కూడా అవి ఎఫెక్టివ్గా స్టాప్ చేస్తున్నాయి. రెడ్ సీ నుండి ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వరకు ఈ మోడర్న్ వార్షిప్స్ని మిజైల్స్ హిట్ చేయలేకపోతున్నాయి. ఇరాన్ మేము అమెరికన్ వార్షిప్స్ని డ్యామేజ్ చేశామని క్లెయిమ్ చేసింది, కానీ అది నరేటివ్ వార్ మాత్రమే. F-35ని హిట్ చేశామని వీడియో ఫుటేజ్ని చూపించినట్టు వార్షిప్ని హిట్ చేశామని అలా ఎలాంటి ప్రూఫ్ని చూపించలేదు. గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన యుద్ధాల్లో సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ వల్ల డిస్ట్రాయ్ అయింది ఒక్కటే షిప్, మోస్క్వా. అది చాలా ఓల్డ్ షిప్, ఓల్డ్ ఎయిర్ డిఫెన్స్ ఉంది. కానీ మోడర్న్ ఎయిర్ డిఫెన్స్ ఉన్న అడ్వాన్స్డ్ షిప్స్ని టార్గెట్ చేయడం ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది. అందుకే ఇప్పుడు చాలా దేశాలు ఒకప్పుడు అంత కాస్ట్లీ మిజైల్స్ ఎందుకు అని ఆలోచించినా కూడా ఇప్పుడు అవే కావాలంటున్నాయి. అదే టైంలో సింధూర్లో బ్రహ్మోస్ చేసిన విధ్వంసం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ప్రపంచం మొత్తం చూసింది. దీనితో బ్రహ్మోస్ని యాంటీషిప్ వెపన్గా డిప్లాయ్ చేస్తే శత్రువుల వార్షిప్స్కి అటాక్ చేసే ధైర్యం ఉండదని నమ్ముతున్నాయి. వియత్నాం అయితే ఇంకా స్పెషల్ కేస్. ఆల్రెడీ రష్యన్ బ్రహ్మోస్ని వియత్నాం కొంది. బాస్టియన్ కోస్టల్ డిఫెన్స్ అంటారు. వీటిలో ఓనిక్స్ మిజైల్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్ వర్షన్ని ఎకోంత్ అని పిలుస్తుంటారు. ఆల్రెడీ రష్యన్ బ్రహ్మోస్ని ఆపరేట్ చేస్తూనే సింధూర్లో పర్ఫార్మెన్స్ చూశాక బ్రహ్మోస్ని కూడా ఇప్పుడు ఆర్డర్ చేసింది. మీడియా రిపోర్ట్స్ కోస్టల్ బ్రహ్మోస్నే కొందని చెప్తున్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఒక మోడర్న్ వార్షిప్ని నాశనం చేయటం అనేది చాలా కష్టమైంది. రీసెంట్ యుద్ధాల్లో ప్రపంచానికి ఈ విషయం క్లియర్గా అర్థమైంది. ఈ టైంలో సింధూర్లో బ్రహ్మోస్ పర్ఫార్మెన్స్ చూశాక పర్టికులర్గా బ్రహ్మోస్కి డిమాండ్ పెరిగింది. ఇటు చైనా అటు టర్కీ ఇలా మన శత్రు దేశాలకి అగెనిస్ట్గా అమ్మే వెపన్స్లో బ్రహ్మోస్ చాలా ముఖ్యమైనది అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.